మెదక్ జిల్లా నర్సాపూర్లో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు మాట్లాడుతూ తెలంగాణలో 17 ఎంపీ సీట్లు బీజేపీ గెలుచుకుంటుందని, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని బీజేపీ అధ్యక్షుడు నడ్డా చెప్పారని, కొన్ని మీడియాలో వస్తున్న బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందన్న మాటలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు. నర్సాపూర్లో ఏళ్ళదాకా బెడ్రూములు రాలేదు, కట్టిన బెడ్రూములు పూర్తిగా లేదు. కానీ ఎమ్మెల్యేల కోసం కడతామని చెప్పినటువంటి క్యాంప్ ఆఫీసులు మాత్రం 6 నెలల్లోనే పూర్తయింది. గజ్వేల్ అవుతుంది, దుబ్బాకలు అవుతుంది, సిద్దిపేటలు అవుతుంది, నర్సాపూర్లో అవుతుంది. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు పూర్తయినంత వేగంగా 2 కోట్ల నుంచి 4 కోట్లు పెట్టి కట్టిన ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు పూర్తయినంత వేగంగా 2 BHK పూర్తి కాకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నర్సాపూర్లో శిలాఫలకం ఎప్పుడు వేసారు, ఎప్పుడు స్లాబులు పడ్డాయి, ఎంతకాలం నుంచి దాన్ని ఇంకా అట్లే ఆపి పెడతా ఉన్నారు అనేది ఒకసారి మీరు గుర్తించబడి. అప్పుడు కాంగ్రెస్లో మంత్రులుగా ఉండి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వచ్చిన వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉండి ఏం చేస్తలేమనేటువంటి విషయం లోపల పేద ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దయించి ఒకసారి మేము మళ్ళీ ప్రజలకి ఈ విజయ సంకల్ప యాత్ర ద్వారా చెప్తూ ముందుకు పోతా ఉన్నాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి జంట కౌల్లాగా పయనం కొనసాగిస్తూ మా మీద బురద చల్లుతూ ఉన్నాయి. నేను మళ్ళీ మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను. ఇండియా కూటమిలో కేజ్రీవాల్ గారు ఉంటారు. కేజ్రీవాల్ గారు హైదరాబాద్కి వస్తే కేసీఆర్ గారు ఇంటికి వస్తారు. కేజ్రీవాల్ గారు కేసీఆర్ గారు ఒకటి. ఇండియా కూటమిలో కేజ్రీవాల్ గారు భాగస్వామి. మరి కేజ్రీవాల్ కేసీఆర్కు మిత్రుడు అయినప్పుడు కేసీఆర్ గారు కూడా ఇండియా కూటమిలో పోతున్నారా పోతలేరా? కేజ్రీవాల్ కేసీఆర్ ఒకటి అవునా కాదా పోనదా అని చెప్పండి. కొన్ని రాజకీయంగా ఒకటి కాకపోతే వ్యాపార సంబంధాలు అయితే దృఢపడ్డాయి కదా, బాగా పటిష్టంగా బంధాలను ఏర్పరచుకోరు కదా. ఢిల్లీ హైదరాబాద్ మధ్యలో మంచి మంచి వ్యాపారాలు చేస్తున్నారు. 100 కోట్లు వీళ్ళ నుంచి వాళ్ళకి పోతున్నాయి, వాళ్ళ నుంచి వీళ్ళకి వస్తున్నాయి. ఇది కూడా మేము చెప్తలేం సుమా, మా మీడియా మిత్రులు రాసిన కథనాలనే మేము ముందు ఉంచుతా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.